ఉదయ ప్రేక్షకులకు నమస్సులు. ఇది సంభువనిపాలెం అనే గిరిజన తండ. కాంక్రీట్ వనంగా మారిన విశాఖకు దక్షిణ పశ్చిమ దిశగా కంబాలకొండ అడవుల ప్రాంతంలో ఉంది ఈ గిరిజన తండ. నగర కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్లు మాత్రమే దూరంలో అడవి లోపల ఉండడం వలన ఇది అడవి వన్యజీవాల మధ్యలో ఉన్న దృశ్యాత్మక గ్రామంగా కనిపిస్తుంది. అడవిలో స్థిరంగా ఉన్న ఒక భారతీయ గిరిజన నాగరిక జీవచక్రాన్ని ప్రతిబింబించే గ్రామమని దీన్ని చెప్పవచ్చు. అడవి వన్యవనాలతో ముడిపడి ఉండే జీవనశైలి ప్రకృతికి ప్రతీకగా నిలిచే ఈ తండాలో సుమారు 65 కుటుంబాలుగా ఉండి 300-350 మంది మనిదొర గిరిజనులు జీవిస్తున్నారు. రోడ్లు ఉనికిలో ఉన్న డ్రైనేజ్, మూతగట్టని చెత్త కాలువలు వంటివి ఆరోగ్య ప్రమాదంగా ఇక్కడ కనిపిస్తాయి. కొందరితో నేను అడిగిన ప్రశ్నలకు వారి సమాధానాలు ఇప్పుడు విందాం. ఎంతమంది ఉంటారు ఇక్కడ? చాలా మంది ఉంటారు. ఒక 60 కుటుంబాలు. ఏంటి మీ అందరికీ జీవనోపాధి? జీవనోపాధి అంటే బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకున్న కూలి పని అంతే. మళ్ళీ అక్కడ ఉన్నాయి కాల్చుకోవడం తప్ప ఇంకేం లేదు. బయట వాళ్ళు ఎవరైనా ఇక్కడ కట్టుకోవాలంటే కట్టుకొనిస్తారా? బయట వాళ్ళంటే ఏమో మరి సైకిల్ ఎలాగ అమ్మిస్తారు కదా, లేఅవుట్ వేస్తారు కదా. మరి మీరేమి అభ్యంతరం చెప్పలేదా? మరి మీ వాతావరణం పాడైపోతుంది కదా ఇక్కడ. దాని గురించి ఆగి ఉంది. జంతువులు మించిన డెప్పర్ పెట్టి లేకపోతే తోడుకొట్టుకుంటారు. అయితే మరి రాజు సైడ్ కూడా మరి ఏడ్ చేసుకోరు. మరో బయటలు దాదాపు అయిపోయాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్డు అవ్వక అక్కడ ఆగి. నేను కాలేజ్ కావాల్సిందండి సార్. ఇక్కడ కాలేజ్ చింతాలు దీవులు క్యాన్సర్ ఎత్తారు. ఆ కాలేజ్ అక్కడ నేను ఇప్పుడు కాలేజ్ కావాలి. ఆ రోడ్డు డబుల్ రోడ్డు కావాలి లేదు. మీ పిల్లలు మరి చదువులు ఎలాగా? చదువులంటే మరి మన గవర్నమెంట్ హాస్టల్ అంటే వేసుకుంటాం. అంటే ఇక్కడ స్కూల్ ఉందా మీకు? ఇక్కడ స్కూల్ ఉంది. 5వ క్లాస్ వరకు ఉందండి. 1 నుంచి 5 వరకు ఉంది. ఇంకా దగ్గర మాస్టర్ వాళ్ళు బాగా చెప్తారు ఇక్కడ. ఇద్దరు వస్తారు సార్. మీకు ఏమనిపిస్తుంటే పక్కనే విశాఖపట్నం అంత పెద్ద టౌన్ ఉంటుంది కదా, మీరు ప్రశాంతంగా ఎక్కువ ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ. అక్కడికి వెళ్తే మీకు ఏమనిపిస్తుంది? మీకు అక్కడ ఉండలేము కదండి మేము. గంటకి ఎక్కువ లేదు సార్. హాస్పిటల్ అనుకో చించుకునేట్టు ఉంటుంది. బాగా కదా వెళ్ళాం అనుకో ఎంతకి వెళ్ళిపోయింది. మీ తర్వాత మీ పిల్లలు మీరు ఇక్కడ ఉంటారంటున్నారా, వెళ్ళిపోతారా? ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశం లేవు. మరి ఇంకెక్కడైనా కొనాలన్నా సరే బోల్ట్ రైట్లు అక్కడ అంత లేదు కదండి. ఇక్కడ జంతువులు తిరుగుతుంటాయి, అడిగి జంతువులు కొన్ని అక్కడ. ఇప్పుడు మేకల్ని ఆ పశువులు మనలు కొట్టి వేసినాయి సార్. దగ్గర ఒక 18 సంవత్సరాలు పెట్టినాయి. మేక ఉంటే దుడ్లిందంతా వేసుకుని ఉండేరు ఇప్పుడు మేకలు. ఆ కుక్కలు కానీ మేకలు కానీ పట్టుకెళ్ళిపోయి మాకు పెట్టి అలాంటివి ఒక 20 సంవత్సరాలు చెప్పులు ఉండేవి కానీ ఇప్పుడు లేవండి. అక్కడ చిన్న నక్కలు, రేస్ కుక్కలు తప్ప నక్కలు లేవు సార్. ఇక రేస్ కుక్కలు మళ్ళీ అక్కడ తయారీ కొట్టేస్తారు మేకలు. మన ఊర కుక్కలు కొండ చూసి మేక పెంచేస్తారు. మరి మా పశువుల కొండలాంటి ఉండిపోతారు. మరి అలా అయితే మరి సెంటింది. పోడు వ్యవసాయం అదేం చేస్తుంటారా? తక్కువ ఇక్కడ ఏంటి వ్యవసాయం లేదండి. ఎప్పుడైతే ఈ భూములు అమ్మినారో వ్యవసాయం అన్నీ భూసి ఉంటుంది. అయితే ఎన్ని చూడి, గంతి, ఉలవ, చలగి అన్నీ వేసుకోండి. అలాంటిదంటే ఎప్పుడైతే భూమి అమ్మినారో ఊరు అమ్మేసుకుని మరి ఏకముగ్గినారు. మరి ఇది భూమి అమ్మడానికి కుదిరిందా? మరి మీ 2B ఏదేస్తూ ఉంటారు కదా గవర్నమెంట్, దాని మీకు పట్టాలు ఇస్తారేమో కదా, అలా మీరు ఎలాగ అమ్మారు? పట్ట భూములు జరత భూముల మీద అన్ని పట్టాలు లేని మాత్రం మరి మా అమ్మ జీడితోట ఉందమ్మా. దీపారం పట్టలు అంటే జీడి ఉంది. జీడి తేనె పడుతూ ఉంటారా? తక్కువ దొరకదా? ఎవరో కొండల మీద సార్ వెళ్ళే. ఇప్పుడు వెళ్తే దూరితే నేను లేదు. అదే అన్ని సూట్లు దొరుకుతారు. మీకు మంచినీరు అది ప్రాబ్లం లేకుండా ఉందా? మంచినీళ్ళు మరి ఇక్కడ మా నీళ్ళు వాటర్ తప్ప మరి ఇక్కడ అంత ప్రస్తుతం వాటర్ సంతోషం అమ్మా. పైన చూస్తారు సిటీ నుంచి ప్రశాంతంగా ఉంటే చల్ల వాతావరణం అంత రేసుకు తొలగడానికి అంటే అటు లేదు. మా ఇప్పుడు పైపు వరకు వెళ్తావా అన్నట్టు ఉన్నాయి సరిగా.
కూలి పనికి పైకి వెళ్ళిపోతాం. ఏ పని తప్పనికి పొద్దుకు 9కి వెళ్ళారు, మరి పొద్దు 6 గంటలకి తీసుకొని దించేస్తారు. ఇక్కడే చాలా దూరం వెళ్తాం పనికి. మళ్ళీ మీకు ఇంటికి వచ్చే వరకు స్థిమితం ఉండదు. మన ఇక్కడ గాలికి వాతావరణానికి అక్కడికి చాలా తేడా. చాలా మీరేంటో వ్యవసాయ పనులు చేసుకుంటారా లేదా పట్టణం వెళ్ళిపోతారా? కూలి పనులు ఏముంటాయి ఇక్కడ? మరి బయట వాళ్ళు వచ్చి మీ వాతావరణం పాడు చేస్తుంటే ఎలా ఊరుకుంటారు? మరి ఇవన్నీ కట్టేస్తారు మాకు ఓకే. మరి అన్ని సార్ భూమిలో ఇలా చూడమ్మా. మీరేం చేస్తుంటారమ్మా? కంబాలకొండలో చేస్తాను సార్. ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ గార్డ్గా. అచ్చా, వెరీ గుడ్. రోజు ఎక్కడి నుంచి వెళ్తూ ఉంటారా? అప్పుడు మరి ఊరు వదిలి వెళ్ళడానికి బయటికి? త్వర నుంచి ఇక్కడే ఉన్నారు సార్. ఈ వాతావరణం అలవాటు అయిపోయింది. వాతావరణానికి అలవాటు అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్ 3 6 పిల్లలు. జడలు కట్టేసి